నమస్తే అండి. రామయ్య నమస్తే బాబు. వాటర్ సీనియర్ అబ్బాయి కదా నువ్వు? అవునండి. ఏంటి ఇలా వచ్చారండి? అంటే 1 వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారండి. నెట్వర్క్ లేదు, ఊరంతా తిరుగుతున్నాం నెట్వర్క్ కోసం. నెట్వర్క్ అంటే ఆయనకేం తెలుస్తుంది బ్రో? లేదు బ్రో, ఒకప్పుడు ఆయన మా ఊర్లో అందరికన్నా బాగా చదువుకున్న వ్యక్తి. కాకపోతే వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్తో ఇంకా ఊర్లోనే ఉండిపోయి వ్యవసాయం చేసుకుంటున్నారు. అవును, ఎందుకు దేని వర్క్ చేస్తున్నారు? మాన్యువల్ టెస్టింగ్ అండి. ఆయనకి ఏం తెలుసు బ్రో? ఆయన శుభ్రంగా చదువుకున్నప్పుడు సిటీకి వచ్చి ఏ జాబ్ బిజినెస్ చేసుకుంటే బాగా సంపాదించవచ్చు కదండి. ఈ విషయం మనం కాదు కదా, ఆ దేవుడు వచ్చి చెప్పినా ఆయన ఉన్నారు బ్రో. ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే, రైతు 5 వేలు మట్లోకి వెళ్తే మనందరి వేళ్ళు నోట్లోకి వెళ్తాయని. A man who protects the people at the border is called a soldier, and a man who protects the people from hunger is called a farmer. మాటు పాలులోనే మునిగే సాకుదారు కుర్రోళ్ళారా, అన్నట్టు సామి కుయ్యరోళ్ళారా, పైసలు ఎక్కువై నేడు అన్నం పారవేస్తున్నారు. అన్నమిక దొరకని నాడు డబ్బు తిని బతికేస్తారా? నీటి చుక్క ప్రేమ పంచగా పశువులు పక్షులు తోడుగా బతికే పక్క రైతు నేను. పంచరు నేలను దున్ని బంగారమే పండిస్తాను, 10 మంది కడుపు నింపి ఆనందంగా బతికేస్తాను. స్మార్ట్ ఫోన్లో నిండిగే సాఫ్ట్వేర్ కుర్రోళ్ళారా, అన్నబెట్ట వస్తున్నారు తెలుసా మీకు ఎర్రోళ్ళారా? నాకు రాజ్యం అక్కర్లేదు, నన్ను రాజు చేయవద్దు, బిరుదులు సన్మానాలు నాకు అసలొట్టే వద్దు. పండించిన ప్రతి గింజను గౌరవించితే చాలు, అన్నాన్ని వృధా చేయకుంటే అదే 10,000. నేల తల్లి కరుణ చూపగా, నీటి చుక్క ప్రేమ పంచగా, పశువులు పక్షులు తోడుగా బతికే పక్క రైతు నేను. పంచరు నేలను దున్ని బంగారమే పండిస్తాను, 10 మంది కడుపు నింపి ఆనందంగా బతికేస్తాను. స్మార్ట్ ఫోన్లోనే మునిగే సాఫ్ట్వేర్ కుర్రోళ్ళారా, సాఫ్ట్వేర్ కుర్రోళ్ళారా, అన్నబెట్ట వస్తున్నాడు తెలుసా మీకు ఎర్రోళ్ళారా? అన్న పంచరు నేలను దున్ని బంగారమే పండిస్తాను, 10 మంది కడుపు నింపి ఆనందంగా బతికేస్తాను. నాకు రాజ్యం అక్కర్లేదు, నన్ను రాజు చేయవద్దు, బిరుదులు సన్మానాలు